ఇరాన్‌కి సంబంధించి క్లియర్ కట్‌గా ఉంది అమెరికా. ఏదైతే దాని ఆయుధగారాలు మొత్తం ధ్వంసం చేయడమే దాని లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇదివరకు బోలెడన్ని ఆయుధాలు ఉండేది. రష్యా సప్లై చేసిన ఆయుధాలు. రష్యా ఒకప్పుడు దాని మీద దాడి చేసిన సందర్భంలో అమెరికా సప్లై చేసిన ఆయుధాలు ఉన్నాయి ఆళ్ళ దగ్గర. అమెరికా వాళ్ళు సప్లై చేసిన ఆయుధాలు. ఆ ఆయుధాలన్నీ నాశనం అయ్యేదాకా అమెరికా అక్కడే కూర్చునుంది. అంతా అయిపోయాక అది పోయింది. ఓ 20 ఏళ్ల తర్వాత. అలాగే అమెరికా ఏదైనా సరే భవిష్యత్తులో ఒకసారి తను కెలికేసిన తర్వాత ఇప్పుడు చూడండి అది వదిలేసిపోయిన క్యూబా గాని, వియత్నాం గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని, ఇరాక్ కానీ అమెరికా మీద దాడి చేయగలిగే కెపాసిటీలో ఉన్నాయా? అవన్నీ మళ్ళీ పుంజుకుని సెటిరైడ్ కావడానికి ఒక 25, 30 ఎక్కడో ఎందుకు ప్రపంచమంతా మన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తర్వాత రష్యానే. అమెరికా తర్వాత కాదు. అమెరికా, రష్యా సమాన స్థాయి. ఓ రకంగా అణ్వాయుధాల విషయంలో అమెరికా కంటే ఒక పాలు ఎక్కువ ఉంది. అలాంటి రష్యాని నాశనం చేయగలిగిందా లేదా అమెరికా? దాని ఎత్తులు వేరు, దాని ఆటలు వేరు. అది మంచిదని నేను చెప్పను. కానీ యుద్ధ నీతిలో మంచి చెడుకి ఏం సంబంధం లేదు. యుద్ధంలో గెలిచామా లేదా అన్నది మాత్రమే సంబంధం. అట్లాగా ఇప్పుడు ఇరాన్‌లో అది చేస్తున్నది ఏంటంటే ఆయుధగారాల ధ్వంసం. ఎక్కడెక్కడ దాచి ఉంచారో ఆ డేటా అంతా జాగ్రత్తగా ప్రీఫిక్స్ చేసుకుంది, వరుసబెట్టి కొట్టుకెళ్తుంది. వీళ్ళు పిచ్చెదవల్లాగా మా అండర్ గ్రౌండ్‌లో ఇదిగో నేవీకి సంబంధించినవి ఉన్నాయి, మా అండర్ గ్రౌండ్‌లో ఇవి ఉన్నాయని ఇంకా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఆ పోస్టింగ్ పెట్టిన తర్వాత అది పేల్చి పడేస్తుంది. ఇది తెలివితేటలు అనమాట. వాళ్ళకున్న తెలివితేటలు వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు. దానికి రెచ్చిపోయి ఈ ఐఆర్జీసీకి సంబంధించిన ఎవడో ఇదిగో మా దగ్గర మా ఆయుధగారం చూడండి అండర్ గ్రౌండ్‌లో ఉంది అని చెప్తున్నాడు. ఇది పెట్టాక ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రాంతంలో చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళు థర్మల్ సిస్టమ్స్ ఏవో ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటి ద్వారా అండర్ గ్రౌండ్‌లో ఎక్కడ కాస్త హీట్ ఉంది, ఏ ప్రాంతంలో ఉందని లెక్కేసుకుంటున్నారు. ఆ తర్వాత తీసుకొచ్చి ఆ B-2 బాంబర్లు, B-52 బాంబర్ల ద్వారా తీసుకొచ్చి దాన్ని ఎత్తినేసి దాన్ని ధ్వంసం చేస్తుంది. కర్గై లాంటి దగ్గర జరిగినటువంటిది అదే. ఇది ఇరాన్‌కి అర్థమయ్యేలోపు శాంతం భస్మీపట్నం చేసి వదిలిపెడతారు.